మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం జూలై 26 నుండి ఆగస్టు 1 వరకు జరిగే గోచార గ్రహాల స్థితి మరియు చంద్రుడి సంచారం ఆధారంగా 12 రాశుల వారి ఫలితాలను వివరంగా తెలుసుకునే ముందు ఈ వీడియోలో మకరం, కుంభం, మీన రాశుల వారికి తెలుసుకుందాము. అయితే ఈ వారంలో గ్రహాల స్థితిని గమనిస్తే వృషభంలో కుజ సంచారం జరుగుతున్నది. ఈ వారం అంతం వరకు కూడా అక్కడే సంచారం చేస్తాడు. మిథునంలో బుధుడు సంచారం, కర్కాటకంలో గురువు సంచరిస్తున్నప్పుడు ఇప్పుడు అస్తంగత్వం చెంది ఉన్నాడు. గురువుతో పాటు సూర్యుడు కూడా ఈ వారం సంచారం అక్కడే జరుగుతుంది. ఇక సింహంలో కేతు సంచారం జరుగుతుంది. శుక్రుడు కూడా సింహరాశిలో సంచరిస్తాడు ఈ వారం అంతా కూడా. కుంభంలో రాహువు, మీనంలో వక్రించిన శని భగవానుడు సంచరిస్తున్నారు. దీనితో పాటు చంద్రుడు వృశ్చిక రాశి నుండి కుంభరాశి వరకు కూడా సంచారం ఈ 1వ పాదం వరకు, శతభిషం 1వ పాదం వరకు ప్రయాణిస్తాడు. అయితే ఈ చంద్ర ఆధారిత ఫలితాలకి ఇతర గ్రహాలకి యుతి దృష్టి ఆధారంగా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. అయితే ఈ వీడియోలో ముందుగా మకర రాశి వారికి చంద్రుడు 11, 12, 1, 2 రాశుల మీదుగా చంద్ర ప్రయాణం ఉంటుంది. అయితే వారం ప్రారంభంలోనే 11వ భావం లాభస్థానంతో చంద్రుడి సంచారం మొదలు కాబట్టి వీరికి ఆదాయ మార్గాలు చాలా బాగుంటాయి మకర రాశి వారికి. అలాగే వారాంతానికి బంధువులు రాక ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఇక శని వక్రించి 3వ ఇంట్లో ఉండటం వల్ల వీరు ఎంత కష్టపడ్డా ఈ వారంలో ఫలితాలు మాత్రం ఆలస్యంగా అందుకుంటారు అనేది చెప్పచ్చు. ఇక 6వ ఇంట్లో బుధుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ విద్యార్థులకు ఇది కానీ విజయాన్ని ఇస్తాడు, ఎక్కువ మంచి ఫలితాలు ఇస్తాడు వారి విద్యలో కూడా అనేది. 8వ ఇంట్లో శుక్రుడు అకస్మాత్తుగా ధనాన్ని తెచ్చిపెట్టగలడు. 8వ ఇంటికి శుక్రుడు అనుకూలమే మామూలుగా. 8 కాబట్టి ఆకస్మిక స్థానం కాబట్టి ఆకస్మిక ధన లాభాలు కూడా సూచిస్తుంది. అందుకే 11వ లాభ స్థానంతో మొదలైనప్పుడే లాభం ఈ వారంలో చాలా బాగుంటుంది అనేది చెప్పడం జరిగింది. ఇక 5వ ఇంట్లో కుజుడు అంత అనుకూలంగా లేడు. షేర్ మార్కెట్లో నష్టాలను కలిగించవచ్చు. షేర్ మార్కెట్లో ఈ వారం వాటి జోలికి పోకుండా ఉండటం చాలా సమంజసమైన సలహా. 7వ ఇంట్లో గురువు హస్తగతం చెందటం వల్ల వ్యాపార భాగస్వాములతో కానీ లైఫ్ పార్ట్నర్తో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు కానీ మాట పట్టింపులకు కానీ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. గురువు హస్తగతం చెందిన గురువు గోచార దృష్టి ఎంత అనుకూలమో అంత ప్రతికూలతలు ఏమి ఉండవు. హస్తగతం చెందినందువల్ల కొంచెం ప్రతికూలతలు ఉంటాయి. మరీను అనేది మరీ హస్తగతం చెందాడు ఫలితాలు ఇవ్వడేమో అని అనుకోకూడదు. కొద్ది ప్రభావాలు తగ్గుతాయి అంతవరకు. సో కాబట్టి భాగస్వామ్యాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇది మకర రాశి వారికి క్లుప్తంగా. ఇక కుంభరాశిని అనుసరించి చంద్రుడు 10, 11, 12, 1 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది కుంభరాశి నుండి. వీరికి కుంభరాశి వారికి వారం చివరిలో చంద్రుడు కుంభరాశిలోని రాహువుతో మరియు శతభిష నక్షత్రంలో కలవడం వల్ల వీరికి ఎక్కువగా కుంభరాశి వారికి ఈ వారంలో మానసిక భ్రాంతి, తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీరికి మానసిక ప్రశాంతత కొద్దిపాటి తగ్గుతుంది. దానికి తగ్గిన ఆరోగ్య పరంగా చూస్తే మానసిక విశ్రాంతికి యోగా, ప్రాణాయామం శ్రేయస్కరం. ఇక అలాగే 5వ ఇంట్లో బుధుడు మంచి తెలివితేటలనే కలిగిస్తాడు. 7వ ఇంట్లో శుక్రుడు ఆకర్షణను పెంచుతాడు అని చెప్పచ్చు.
ఇవన్నీ కూడా ఈ వారంలో కుంభరాశి వారికి ఈ విధంగా అయితే బాగానే ఉంది. ఇక ఓన్లీ మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. మానసిక భ్రాంతి అంటే ఎక్కువగా అశాంతిగా ఉండటం వల్ల అనేది సూచించటం జరుగుతుంది. ఇక రాశిలోని రాహువు 2వ ఇంట్లో వక్రశని ఉండటం వల్ల ఏలినాటి శని ప్రభావం కూడా వీరికి ఈ వారంలో ఎక్కువగా ఉంటుంది. మాటల వల్ల ఇబ్బందులు వస్తాయి, పడాల్సి వస్తుంది. 4వ ఇల్లు సుఖస్థానం, కుజుడు సుఖస్థానాన్ని దెబ్బతీస్తున్నాడు. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది. రాహువు చంద్రుడు సంచారం కూడా కుంభరాశిలో జరుగుతున్నందువల్ల ఆ ప్రభావాలు కూడా తీవ్రతంగా ఉన్నాయి. కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక చివరిగా మీనరాశి. ఈ మీనరాశిని అనుసరించి చంద్రుడు 9, 10, 11, 12 భావాల మీదుగా చంద్ర సంచారం ఈ వారంలో. ఇక ఈ వారంలో వీరికి లాంగ్ జర్నీలు ఎక్కువగా ఉండేది కనిపిస్తుంది. వారాంతంలో ఖర్చులు నియంత్రణలో ఉండవు, అధిక ఖర్చులు సూచిస్తుంది. మే రాశిలోనే శని వక్రించి ఉన్నాడు, అదొకటి. వారాంతంలో 12వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి ఎక్కువ ఖర్చులు ఉంటాయి. ఈ విషయాల్లో తగిన శ్రద్ధ తీసుకోండి. ఫైనాన్షియల్ బ్యాలెన్స్ అనేది బడ్జెట్ వేసుకోండి అనేది సూచించటం. 3వ ఇంట్లో కుజుడు సిబ్లింగ్స్, చిన్న సోదరులు, వారి సహాయ సహకారాలు మీరు కావాలంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వారితో సాన్నిహిత్యంగా ఉంటారు అనేది సూచిస్తుంది. ఇక 5వ ఇంట్లో గురువు కంబస్ట్ అయినా కానీ పూర్వపుణ్య స్థానం కాబట్టి పూర్వపుణ్యాన్ని ఇస్తాడు అనేది సూచిస్తుంది. ఇక మీ రాశిలోని వక్రశని ఉండటం వల్ల తీవ్రమైన ఒత్తిడి, పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఎదురవ్వచ్చు. ఇక 6వ ఇంట్లో కేతువు అనారోగ్య సూచనలు కలిగించవచ్చు. ఇవి ప్రతికూలతలు. ఎప్పుడూ కూడా ప్రతి రాశికి ప్రతికూలతలు చివరిలో చెప్తున్నాను, గమనించండి. ఇక యాక్సిడెంట్ ఇండికేషన్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఉన్నాయి. చాలా హెచ్చరికలు ఉన్నాయి, హెచ్చరికగా తీసుకోండి. ఈ వారంలో గ్రహాల స్థితిని చూస్తే కొన్ని రాశుల వారు చాలా అలర్ట్గానే ఉండాలి అనేది మనం పైన గ్రహాల స్థితి చెప్పుకున్నాం కాబట్టి దాన్ని బట్టి చెప్పాల్సి వస్తుంది. ఇక తులారాశి మరియు మిథున రాశి వారికి కుజుడు 8, 12 స్థానాల్లో ఉండటం వల్ల వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాద సూచనలు అయితే ఉన్నాయి ఎక్కువగా అనేది చెప్పచ్చు. ఇక కుంభరాశి వారికి అయితే కనుక వారం చివరిలో చంద్రుడు రాహువుతో కలిసి కుంభంలో సంచరించడం వలన, శని వక్రంలో ఉండటం వల్ల ఎలక్ట్రానిక్ వస్తువులు, విద్యుత్ పరికరాలతో పనిచేసేటప్పుడు మరియు నీటి ప్రదేశాల దగ్గర జలగండం కనిపిస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇది ఈ 3 రాశుల వారికి కూడా వాహన యాక్సిడెంట్ ప్రమాదాలు అనేది సూచించడం జరిగింది. ఇక ఈ 3 రాశుల వారికి కూడా పరిహారాలు అయితే శని వక్రగమనం మరియు ఏలినాటి శని దోషం కోసం శనివారం రోజు శనిదేవునికి లేదా రుద్రాభిషేకం చేయండి. శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా ముఖ్యం. కుజదోష నివారణకు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం లేదా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల ప్రమాదాలు తప్పుతాయి. ఇది తప్పనిసరిగా చేయండి, చాలా మంచి. రాహుచంద్రుల యుతి గ్రహణ దోషం కోసం వారం చివరిలో ఆగస్టు 1న దుర్గాదేవి స్తోత్రం చదవడం లేదా పేదలకు అన్నదానం చేయడం మంచిది. ఇది పరిహారాలు. ఈ విధంగా తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. యాక్సిడెంట్ ప్రమాదాలు, కొద్దిపాటి అనానుకూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రాసుల్లో.
చూసారండి, ఈ వారం మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో. గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని అంత భయపడాల్సిన పని లేదు. తగిన జాగ్రత్తలు మరియు పరిహారాలు పాటించడం ద్వారా ఇబ్బందులు తప్పించుకోవచ్చు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వచ్చే వారం ఫలితాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్.